నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. అయితే మనం రోజువారీ జీవితంలో గ్రీన్ టీ తాగుతుంటాం కదా. అసలు గ్రీన్ టీ అనేది ఎందుకు తాగుతాం? యాంటీ క్యాన్సర్, లేదంటే ఇమ్యూనిటీ కోసం, లేదంటే స్లిమ్గా అవ్వాలని గ్రీన్ టీ తాగుతుంటాం. అయితే మార్కెట్లో దొరికే గ్రీన్ టీ ఏంటంటే అవి బ్యాగ్స్ రూపంలో దొరుకుతుంటాయి. అవి తీసుకొచ్చుకొని హాట్ వాటర్లో డిప్ చేసి తాగుతుంటాం. కానీ ఫర్ ది ఫస్ట్ టైం కొత్తగా ఒక ఫార్ములాతో డాక్టర్ కిషోర్ కుమార్ గారు మన కోసం ఒక కొత్త ఫార్ములాతో గ్రీన్ టీని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. అసలు దానికి మార్కెట్లో దొరికే గ్రీన్ టీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? దీనివల్ల యూజెస్ ఏంటి అనేది సార్‌తో మాట్లాడి తెలుసుకుందాము. నమస్తే నమస్తే. సార్. సార్, అయితే గ్రీన్ టీ అనేది మాకందరికీ తెలిసిందైతే స్లిమ్‌గా అవ్వాలని తాగడము, లేదంటే ఇమ్యూనిటీ కోసమో ఇలా తాగుతుంటాం. కానీ మీరిప్పుడు అది చాలా చేదుగా ఉంటుంటుంది. కానీ ఇప్పుడు మీరొక కొత్త ఫార్ములాతో రాబోతున్నారు. అసలు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్? తప్పకుండా. సో గ్రీన్ టీ అనగానే మీరు ఇందాక చెప్పినట్టు స్లిమ్ అవడానికి, యాహ్! ఇమ్యూనిటీ ఎన్హాన్స్మెంట్‌కి, హ్మ్. తర్వాత యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని హ్మ్. చెప్పారు. అంటే ఫ్రీ రాడికల్ సప్రెస్ అవ్వడానికి అవును. ఈ గ్రీన్ టీని వాడుతుంటారు. హ్మ్. అంటే ఇప్పుడు ఈ రోజు మొదలైంది కాదు. హ్మ్. ఎప్పటి నుంచో పురాతన కాలం నుంచి అవును సార్. ఉన్నటువంటిదే. హ్మ్. ఇప్పటికీ కూడా చైనాలో హ్మ్. నార్మల్ ఫ్లేవర్డ్ టీలు, మిల్క్ పెట్టుకున్న టీలు, లేకపోతే షుగర్ వేసుకున్న టీలో తాగు. చైనీస్ తాగరు. ఓకే. ఓన్లీ గ్రీన్ టీ తాగుతారు. వాళ్ళు గ్రీన్ టీ ఎలా తాగుతారు అని అంటే రా లీవ్స్ తీసుకుని హ్మ్. బాటిల్లో వేసుకుని కనీసం ఒక 2 లీటర్లు గ్రీన్ టీని వాటర్తో పాటు తాగుతారు. ఓహ్! గోరువెచ్చని నీళ్ళతో తాగుతారు. ఓకే. అది చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. హ్మ్. ఇక్కడికి మన ఇండియాలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకు దొరికేటటువంటి గ్రీన్ టీలు హ్మ్. ఉన్న తప్పులేంటో చెప్తాను నేను. హ్మ్. ఒకటి బ్యాగ్ లో పెట్టడం. ఓకే. బ్యాగ్ లో పెట్టిన తర్వాత అవి మనం హాట్ వాటర్ లో పెట్టి డిప్ డిప్ చేస్తాం. చేసుకోవటం. హ్మ్. తర్వాత రెండోది ఆ గ్రీన్ లీవ్స్ కి ఒక ఫ్లేవర్ యాడ్ చేయటం ఓకే. జరుగుతుంది. అసలు గ్రీన్ టీ సైంటిఫికల్ గా ఎందుకు తాగాలి అని అంటే దాంట్లో ఈసీజీసీ అనేటటువంటి ఒక కెమికల్ ఉంటుంది. ఓకే. దాని వల్ల మాత్రమే మనం మీరు అనుకున్నటువంటి ఈ యాంటీ క్యాన్సర్ ప్రాపర్టీస్ కానీ, ఇమ్యూనిటీ ఎన్హాన్స్మెంట్ కానీ, లేకపోతే స్లిమ్ కానీ యూజ్ అవుతూ ఉంటుంది. హ్మ్. అదొక్కటే దానికి గల కారణం. బట్ మీరు తీసుకున్నటువంటి గ్రీన్ లీవ్స్ బ్యాగ్ లో పెట్టుకున్నది అటువంటిది. హ్మ్. సో కప్పులో పోసినటువంటి 60 to 70 degrees లో ఉన్న వాటర్ లో మీరు ఎప్పుడైతే ఇలా డిప్ చేశారో దానికి చుట్టూరు కొట్టిన ఒక ఫ్లేవర్ కిందకి కప్పులోకి వస్తుంది తప్ప ఆ! దాంట్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్, న్యూట్రిషనల్ ప్రాపర్టీస్ మీ కప్పులోకి రావు. ఓకే. మీకు ఒక తృప్తి, నేను గ్రీన్ టీయే తాగుతాను. కొంతమంది తాగుతున్నాను. చాలా మంది ప్రౌడ్ గా చెప్తారు నేను గ్రీన్ టీయే తాగుతానండి అవును. అని. అదే గ్రీన్ టీ వెనకాల ఉన్నటువంటి సైన్స్ ఏంటో తెలుసుకోండి. యాహ్! అది నాకు నేను ఇలా చేస్తే ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని తెలుసు. హ్మ్. ఇవాళ ఓకే. మార్కెట్ లో అదొక స్టేటస్ సింబాలిక్ అయిపోయింది అనమాట. అవును సార్. నార్మల్ గా తాగటం వేరు, వాళ్ళు ఇలా ఏదో డిప్ డిప్ చేసుకుంటూ చేసి తాగడం తాగితే వేరు. అదేదో స్టేటస్ లాగా ఫీల్ అవుతుంది. అవును. రియల్ గా సైన్స్, దాని వెనకాల సైన్స్ బిహైండ్ అర్థం చేసుకున్నటువంటి సైంటిస్టులు కానీ ఇంకొకరు కానీ హ్మ్. నవ్వుకుంటారు. ఎందుకని ఆ! ఇక్కడ జరిగేటటువంటిది ఆ బ్యాగ్ కు ఉన్నటువంటి థ్రెడ్స్, హ్మ్. మైక్రో థ్రెడ్స్ అన్ని కూడా హాట్ వాటర్ లోకి హాట్ వస్తాయి ఫస్ట్. వాటర్‌లోకి వస్తాయి. అవును. ఓకే. తర్వాత రెండోది ఏం జరుగుతుంది, దానికి ఉన్నటువంటి ఫ్లేవర్ అంతా కూడా కిందకు వచ్చే గ్రీన్ కలర్ లో అవుతుంది. మీరు అవును. ఒక్కసారి చైనా ఎవరన్నా వెళ్తే వాళ్ళు హ్మ్. తాగేటటువంటి వాటర్ చూడండి, అంత గ్రీన్ కలర్ ఉంటదేమో చూడండి. ఆ! మరి వాళ్ళు తాగేది న్యాచురల్ లీవ్స్ తీసుకుని వాళ్ళు ఎండబెట్టుకుని ఆ న్యాచురల్ లీవ్స్ యాడ్ చేస్తారు. అవి హ్మ్. కలర్స్ ఏమి రావు, ఓకే. ఫ్లేవర్స్ ఏమి రావు. చైనా హ్మ్. వాళ్ళు తాగేటువంటి గ్రీన్ టీలో ఫ్లేవర్స్ లేవు. ఓకే. మనం మోడర్నైజ్ గా దాన్ని చేసుకుని దానివల్ల ఏదో బెనిఫిట్స్, దానివల్ల బెనిఫిట్స్ రాకపోగా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓహ్! ఓకే. బట్ దాంట్లో ఉన్నటువంటి ఈసీజీ వాల్యూ ఎంతో చూసుకోండి. అంటే మీరు గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ కొడితే మీకు బ్యాగ్లో ఉన్నటువంటి 2 గ్రాముల గ్రీన్ టీలో ఎంత ఈసీజీసీ వాల్యూ ఉందో ఒకసారి గూగుల్ చేసి చూడండి. నాట్ వన్లో వస్తుంది. అది మన బాడీకి ఎలా సపోర్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? ఎందుకని ప్యూర్ ఓకే. లీఫ్ లో వచ్చేటటువంటి ఈసీజీసీ వాల్యూ ఇస్ వెరీ వెరీ లెస్. ఓహ్! దాన్ని దృష్టిలో పెట్టుకుని నేనేం చేశానంటే, రెండోది మీరు అన్నది చేదుగా ఉంటుంది. అవును సార్. చాలా మంది ఇబ్బందికరంగానే వాడతారు. సో కాబట్టి నేను కొత్తగా ఆలోచించింది ఏంటంటే, ఈ గ్రీన్ టీలో సైంటిఫికల్ గా ఉన్నటువంటి తప్పు, లేదా ఒక స్టేటస్ సింబాలిక్ గా తాగుతున్నారు అన్న విషయం తప్పు అన్నది నేను అర్థం చేసుకుని, మనం గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ని తీసుకుని ఎందుకు గ్రీన్ టీ చేయకూడదు అని హ్మ్. అనిపించింది. అంటే గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు గోల్డ్ కొన్నారనుకోండి, దాని ఓకే. క్వాలిటీ ఏమంటారు?
క్వాలిటీ చూస్తాము. అంటే 24 క్యారెట్స్ కావాలి. 24 క్యారెట్స్. సో నేను ఏదన్నా ఒక క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చింటే 100% అని అడుగుతాను. అవును. 100% కాదు మేడం 80 80 అయితే వద్దు. 80 వద్దు. ఎందుకంటే మీకు ఏం కావాలి? 100% క్వాలిటీ కావాలి, అవును. 100% హెల్త్ కావాలి, 100% ప్యూరిటీ కావాలి గోల్డ్ దగ్గర. మరి దీని దగ్గర ఎందుకు మీరు చేస్తున్నారు? ఫ్యాషన్కి ఎందుకు వెళ్తున్నారు? స్టేటస్కి ఎందుకు వెళ్తున్నారు? ఇది ఇస్ ద హెల్త్. కాబట్టి నేనేం చేశానంటే ఈ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అని తీసుకున్నాను. ఓకే. సో ఎక్స్ట్రాక్ట్ అనగానే ఇట్ ఇస్ 100%. మీరు 2 గ్రామ్ గ్రీన్ లీఫ్ తీసుకున్నప్పుడు వచ్చే ఔషధ గుణాలకి అదే 100 mg తీసుకున్నటువంటి ఎక్స్ట్రాక్ట్ అంటే కీ ఇంగ్రీడియంట్ ఈసీజీసీని తీసుకున్న దానికి ఆటోమేటిక్ క్వాలిటీ 5x అవుతుంది. దాని ఔషధ గుణాలు 5x 10x మారిపోతుంది. సో నేను మా గ్రీన్ టీలో తీసుకున్నది ఏంటంటే వాళ్ళు 10 టీలు సమానం అయ్యేటటువంటిగా మనం ఎందుకు చేయలేము? గ్రీన్ టీ లీఫ్ ఎందుకు తీసుకోవాలి? గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటే దాని స్ట్రెంగ్త్ బాగుంటుంది కదా, ఇమ్మీడియట్లీగా వెళ్ళిపోతుంది. అంటే రెండిటికి డిఫరెన్స్ ఏంటి సార్? అంటే ఇప్పుడు నార్మల్ గా లీఫ్ తీసుకున్నాం, దానికి దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి ఈసీజీసీని ఎక్స్ట్రాక్ట్ చేశారనుకో, 200 గ్రాముని గ్రీన్ టీ లీఫ్ ని ఎక్స్ట్రాక్ట్ చేస్తే 200 mg ఈసీజీసీ వాల్యూస్ వస్తున్నాయి. మీరు 200 గ్రాము అంటే 200 mg ఈసీజీసీ మీ బాడీకి 100% మీ మెటబాలిజం లో చేంజెస్ తీసుకొస్తాయని అనుకుందాం. 200 గ్రామ్ గ్రీన్ టీ తీసుకుంటారా, 200 mg ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటారా? ఎక్స్ట్రాక్ట్. ఆ ఎక్స్ట్రాక్టే పెట్టాం. సో అంటే మీరు 200 గ్రామ్ కన్జ్యూమ్ చేయక్కర్లేదు. ఓకే. సో 200 mg గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ని తీసుకుని దాంట్లో లెమన్ ఎక్స్ట్రాక్ట్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్స్ యాడ్ చేసి దానికి ఇంకోటి ఏం చేసామంటే ప్రతి ఒక్కళ్ళు అందరూ తాగలేని పరిస్థితుల్లో చేదుగా ఉంటుంది కాబట్టి మేము స్టీవియా అనేటటువంటి న్యాచురల్ స్వీట్నర్, అది కూడా లీఫ్ ద్వారానే వస్తుంది, దాన్ని కూడా యాడ్ చేసి ఒక చిన్న సాషే రూపంలో ఇచ్చాం. సేమ్ హాట్ వాటర్ లో జస్ట్ మీరు హాట్ వాటర్ లో కప్ ఆఫ్ హాట్ వాటర్ లో తీసుకుని మీరు తాగలిగితే సరిపోతుంది. అంటే దీన్ని నిర్మోహమాటంగా మనం ఏం చెప్పొచ్చు అంటే మీరు రోజులో అవి 5 టీలు ఏమి తాగరు, అయినా 5x ఇది ఒక్క సాషే కనుక మనం తీసుకుని హాట్ వాటర్ లో యాడ్ చేసుకుని తాగలిగితే ఇట్స్ 5x. రెండోది ఎక్స్ట్రాక్ట్ తో చేసింది. రెండోది మీరు ఆ చేదు అనేటటువంటిది ఆరోగ్యం కోసం మనసు చంపుకున్న చేదుగా ఉన్న నీళ్లు తాగక్కర్లేదు, సో తీపిగా తాగొచ్చు. రెండోది ఈ తీపి మీ షుగర్ లెవెల్స్ కానీ మీ డయాబెటిక్ ఇది కానీ పెంచేటటువంటి ఛాన్సే లేదు, ఎందుకంటే ఇది 0 షుగర్ 0 క్యాలరీస్ న్యాచురల్, ఎనీ నో కెమికల్ ఇవి కూడా కాదు. సో స్టీవియాతో చేసింది. ఇది మార్కెట్ లో ఉన్న ప్రోడక్ట్ కి మేము తయారు చేసినటువంటి ఉన్న ప్రోడక్ట్ కి ఇది ఒక్కటే యూఎస్పి. సో మరి ఇది వర్కింగ్ ఉమెన్స్ కి కానీ వీళ్ళకి ఎలా యూజ్ అవుతుంది సార్? నువ్వు యాక్చువల్గా వర్కింగ్ ఉమెన్స్ కానీ వీళ్ళు కానీ వర్కింగ్ ఉమెన్స్ అని అంటే వాళ్ళ మనం కింద ఎపిసోడ్ లో చేసుకున్నట్టు పీసీఓఎస్ ప్రాబ్లమ్స్, ఒబిసిటీ ఇవన్నీ వాళ్ళ ఫేస్ చేస్తున్నారు. ఒబిసిటీకి కానీ లేదా ఈ యాంటీ ఆక్సిడెంట్ గా యూజ్ అవ్వడానికి గ్రీన్ టీ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. నాట్ ఓన్లీ రిలాక్సేషన్ ఒకటే కాదండి, సో మెటబాలిజం లో ఈ యొక్క స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించడానికి యూజ్ అవుతుంది. రెండోది ఏంటంటే మీకు ఇందాక అన్నట్టు ఆ ఒబెసిటీని తగ్గించడానికి బెస్ట్ ఇమ్యూనిటీగా యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ వర్కింగ్ ఉమెన్స్ లేకపోతే మెన్స్ కాదండి, ఈవెన్ చదువుకునే స్టూడెంట్స్ కూడా నార్మల్ మిల్క్ షుగర్ ఉన్న టీలు తాగటం మానేసి చక్కగా గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ తో ఉన్నది కనుక ఒక కప్పు తాగినా చాలు వాళ్ళు. అంటే స్టూడెంట్స్ ఏంటంటే చదువుకునేటప్పుడనో లేదంటే ఈ వర్క్ చేసే వాళ్ళు కూడా రిలాక్సేషన్ కోసమో అది తాగుతుంటారు కదా సార్. సో ఇది తాగితే కూడా అలా రిలాక్సేషన్ ఉంటుంది. సో గ్రీన్ టీ అంటే గ్రీన్ టీలో ఏదైతే ఉందో కెఫిన్ వాల్యూస్ అవన్నీ వచ్చేస్తాయి, గ్రీన్ టీలో ఉన్న ఔషధ గుణాలన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు నార్మల్ గా ఉండేటటువంటి గ్రీన్ టీలో ఏ తప్పు అని అంటే మీరు మిల్క్ తప్పు నా ఉద్దేశం ప్రకారం. రెండోది షుగర్, ప్రపంచం మొత్తం కోడేకి వస్తుంది ఏంటంటే షుగర్ నథింగ్ బట్ పాయిజన్ అంటున్నారు, వైట్ పాయిజన్ అని చెప్తున్నారు. ఇవాళ మనం భారతదేశం డయాబెటిక్ లో మొదటి స్థానానికి వచ్చేస్తున్నాం తొందరలోనే. సో అలాంటప్పుడు షుగర్ ని అవాయిడ్ చేయాల్సిన బాధ్యత అందరికీ ఉంది. లేకపోతే ఏమవుతుంది, స్టూడెంట్స్ కానీ వర్కింగ్ మెన్స్ కానీ
మీకు టైర్డ్ అయిపోయాము, లేకపోతే ఇదిగా ఉంది, ఒకసారి రిఫ్రెష్ Stress గా అవుదాం అని ఉంది. చెప్పి ఒక టీ, కాఫీ తాగుతాం. అవును. అవి 2, 3, 4 తాగుతాం. మ్మ్. ఈ 4 మనం తాగేటప్పుడు మనం ఏం కన్జ్యూమ్ చేస్తున్నాం అంటే నథింగ్ బట్ పాయిజన్. ఓకే. అది ప్రాబ్లం. ఓకే. దానివల్ల మనలో బాడీలో ఇంపాక్ట్ జరుగుతుంది. తర్వాత షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతూ ఉంటాయి. ఓకే. ఏజ్ లో ఉన్నప్పుడు ఏమీ అనిపించదు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ డయాబెటిక్ ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. అప్పుడు ఇబ్బంది పడాలి. కాబట్టి ముందు నుంచి న్యాచురల్ షుగర్ ఉన్నటువంటి దాన్ని కనుక మనం అలవర్చుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే సార్. అయితే మరి దీన్ని మేము ఎలా పర్చేస్ చేయాలి సార్? దీన్ని ఆన్లైన్ లో మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఓకే. తర్వాత మనకి ఈ ప్రైమ్ 9 కి సపరేట్ గా ఒక లింక్ కూడా ఉంటుంది అనమాట. ఈ ఓకే. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేస్తే కూడా అమెజాన్ లో మనం ఎట్లాగైతే కొనుక్కున్నామో ఈ ప్రోడక్ట్ ని కూడా జస్ట్ ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వెబ్సైట్ లోకి వెళ్ళిపోతుంది. ఓకే. వెళ్ళి అక్కడే పర్చేస్ చేసుకోవచ్చు. తర్వాత అక్కడే మీరు పే చేసుకోవచ్చు. దీనికి ఎంత ఒకటి కొన్నా దానికి సంబంధించిన స్కానర్ అది వచ్చేస్తుంది. మ్మ్. అక్కడే పర్చేస్ చేసుకుని కూడా చేయొచ్చు. ఓకే. ఇది యూజర్ ఫ్రెండ్లీ. 30 శాచెట్స్ ఉంటాయండి. ఓకే. ఒక దాంట్లో 30 శాచెట్స్. ఇవాళ రోడ్డు పక్కన వెళ్ళి కాకా హోటల్లో తాగితే కూడా వాడు ఏ మిల్క్ తో చేస్తారో ఏ షుగర్ తో చేస్తారో తెలియదు. మ్మ్. అలాంటిది ఇది కూడా ఒక 20 రూపీస్ కంటే ఎక్కువ ఉండదు. ఓకే. సో మీకు 30 శాచెట్లు ఉంటాయి. ఉంటాయి. మీ హైజెనిక్ గా మీ కప్పు మీరు కడుక్కుని మ్మ్. మీ హాట్ వాటర్ లో ఇది ఒకటి వేసుకుంటే చాలు. ఓకే. ఇది 0 షుగర్ 0 క్యాలరీస్ తో న్యాచురల్ స్టీవియాతో 200 mg గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ తో చేసినటువంటి న్యాచురల్ గ్రీన్ టీ. ఒక్కసారి చూడండి, మీరు మళ్ళీ మళ్ళీ తాగాలనిపించేట్టుగానే ఉంటుంది. యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో హెల్త్ కి సంబంధించి చాలా మంచి మ్యాటర్ చెప్పారు. నిజంగానే మీరు చెప్పినట్లు షుగర్ ఏదైతే యూజ్ చేస్తున్నామో అది ఖచ్చితంగా హెల్త్ కి చాలా డిజాస్టర్ అనే చెప్పాలి. సో దీని ద్వారా ఖచ్చితంగా మేము మళ్ళీ హెల్త్ని మంచిగా ఉంచుకోవచ్చు. మా హెల్త్ని మిమ్మల్ని నేను నమ్ముతున్నాను. సో ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా, ఎప్పుడెప్పుడు పర్చేస్ చేద్దామా అని చెప్పి తప్పకుండా నాలాంటి వాళ్ళు ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చి చాలా హెల్ప్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి స్పెషల్ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ప్రైమ్ 9.